మమతా బెనర్జీ మతతత్వవాది. నేడు 2022 నుండి నాది ఒకే ఒక్క ఎజెండా: మమతను తరిమేయండి, బెంగాల్ను కాపాడండి. ఈసారి బెంగాల్ గట్టి సమాధానం ఇస్తుంది. 2000 కేవలం 3, 2021లో 77, ఇప్పుడు 177+. బంగారు బెంగాల్ను కాపాడే పోరాటం మోదీజీ హామీదారు. బీజేపీ వస్తోంది వస్తోంది వస్తోంది. బెంగాల్ గురించి ఒక విషయం ఏంటంటే, నేను చెప్పింది విన్నారా? హిందువులు, ముస్లింలు అందరూ శాంతియుతంగా ఉన్నారు. కానీ మాకు చాలా ఇతర సమస్యలు ఉన్నాయి: పేదరికం మరియు నిరుద్యోగం. కానీ మీరు చొరబాటుదారుల విషయం మరియు ధ్రువణాన్ని లేవనెత్తుతున్నారు. అందరూ అదే చెబుతున్నారు. వాళ్ళు ధ్రువణాన్ని హిందూ, ముస్లిం అని ఎందుకు లేవనెత్తుతున్నారు? అది బెంగాల్కు వ్యతిరేకం. మమతా బెనర్జీ ద్రోణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ముస్లింలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ మతతత్వవాది. ఆమె ఎజెండా మతతత్వమైనది. ఆమె తన బుజ్జగింపు రాజకీయాల ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. మేము కాదు. కానీ అప్పుడప్పుడు భూష్పితియా రఫీ వస్తున్నారు. ఇది ఒక నిజమైన సమస్య. కానీ ఇది ముస్లిం వ్యతిరేక ఆరోపణ కాదు. మేము భారతీయ ముస్లింలకు అనుకూలంగా ఉన్నాం. వారు మా సోదర సోదరీమణు. మేము భారతీయులు కాని ముస్లింలకు, చొరబాటుదారులైన వారికి, ముఖ్యంగా రోహింగ్యా మరియు బంగ్లాదేశీ ముస్లింలకు వ్యతిరేకం. మా సరిహద్దులో 600 కిలోమీటర్లు ఫెన్సింగ్ లేదు. కానీ వాళ్ళు మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంహెచ్ఏకి తగినంత పొడవును అందించడం లేదు. వారు ముస్లింలను ఏకీకృతం చేస్తున్నారు. మీరు హిందూ ఓటును ఏకీకృతం చేస్తున్నారా? అది దానికి విరుద్ధం. మేము భారతీయ ప్రజల పక్షాన పనిచేస్తున్నాము, ఒక నిర్దిష్ట ప్రజల కోసం కాదు. కానీ ఇక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం, ముఖ్యంగా ఆమె పోలీసులు, హిందూ ప్రజలను వారి మత విశ్వాసం కారణంగా హింసిస్తారు. దుర్గా పూజ మరియు కాళీ పూజలో ప్రతి ఒక్కరూ భారీ అనుమతి కోసం కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎందుకు? ఒక రామనవమి ఊరేగింపు, ప్రతిసారి దుండగులచే రాళ్ల దాడి. పోలీసులు నిశ్శబ్దంగా ఉన్నారు. వారి అధికారాన్ని ఉపయోగించడం లేదు. గత బెల్దంగా ఘటనలో మమతా బెనర్జీ మీడియా ముందు, ముఖ్యంగా శుక్రవారం, వారు ఏదో చేస్తున్నారో అని అన్నారు. నేను వారిని వ్యతిరేకించడం లేదు. ఆమె ఎలాంటి వాక్యాలు ఉపయోగించారు? 90 లక్షల ఓటర్లు అనర్హులుగా ప్రకటించబడ్డారు లేదా మీకు తెలుసా? వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా, మీకు తెలుసా, నిరోధించబడ్డారు. ఇది అన్యాయమని మీరు అనుకోవడం లేదా? మరియు ఎన్నికల సంఘంపై మీకు తెలుసా? ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఎంసీ, ప్రధాన అధికార పార్టీకి నమ్మకం లేదా? 90 లక్షల ఓటర్లు. ఇప్పుడు నేను వారి సంఖ్య గురించి మాట్లాడటం లేదు. నేను ఎన్నికల సంఘం మరియు ఎస్ఐఆర్ ప్రక్రియకు మద్దతిస్తున్నాను. ఎందుకంటే చనిపోయిన ఓటర్లు, నకిలీ ఓటర్లు, 2-3 సార్లు నమోదు చేసుకున్న ఓటర్లు మరియు భారతీయులు కాని ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించాలి. భారతీయులను రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇది మా తప్పనిసరి ఆచరణ మరియు పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించడానికి తాజా ఓటర్ల జాబితా మొదటి మరియు ప్రధాన ప్రమాణం. చొరబాటుదారులు టీఎంసీకి మద్దతిస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. కానీ మీరు ఒక చొరబాటుదారుల పార్టీ అని మమతా గారు అంటున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మీరు బెంగాల్కు వస్తారు, లేకపోతే మీరు బెంగాల్కు చెందని హిందూ పింతి. ఇది చాలా సంకుచిత రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు. మమతా బెనర్జీ ఎల్లప్పుడూ సనాతనులను భాష పేరుతో, కులం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు ఉర్దూ మాట్లాడే ముస్లింలని, వారు బెంగాలీ మాట్లాడే ముస్లింలని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. బిహారీలు బహారీ, గుజరాతీలు బహారీ, మరాఠీలు బహారీ, యూపీ వాళ్ళు బహారీ, బంగ్లాదేశీ చొరబాటుదారులు మరియు
ముఖ్యంగా ముస్లింలైన రోహింగ్యాలు దామాత్. ఈసారి బెంగాల్ గట్టిగా సమాధానమిస్తుంది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ బలమైన వాదనల్లో ఒకటి, మేము బెంగాల్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని. ఆమె విఫలమయ్యారు. మౌలిక సదుపాయాలు బాగోలేవు మొదలైనవి. కానీ సమస్య ఏమిటంటే, విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం బీజేపీ ఉన్న ప్రతి రాష్ట్రంలో, బీహార్ నుండి యూపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ వరకు, వాటన్నిటిలో ఆదాయం బెంగాల్ కంటే తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలన్నిటిలో మీ డబుల్ ఇంజిన్ పనిచేయనప్పుడు మీరు బెంగాల్ను ఎలా మెరుగుపరచబోతున్నారు? సజావుగా, సంతృప్తికరంగా పనిచేస్తోంది. వారి బెంగాల్ ఆదాయం తక్కువగా ఉంది. నేను మీ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. ఇక్కడ బెంగాల్లో సుమారుగా 1 కోటి మంది వలస కార్మికులు. వారు మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా మరియు ఇతర బీజేపీ మరియు ఇండియా పాలిత రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. వారు అక్కడ సంపాదించి ఇక్కడికి డబ్బు పంపుతున్నారు. లేదు, నేను మీకు మీ ప్రభుత్వ గణాంకాలను ఇస్తున్నాను. లేదు, నేను వారి గణాంకాల ప్రకారం వెళ్ళడం లేదు. నేను చూస్తున్నా, నేను అనుభవిస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవికత ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. నా నియోజకవర్గం నందిగ్రామ్లో 30,000 మంది వలస కార్మికులు, మహారాష్ట్రలో 7,000, ఒడిశాలో 2,000, గుజరాత్లో 4,000 ఉన్నారు. వారు అక్కడ సంపాదించి ఇక్కడికి డబ్బు పంపుతున్నారు. 2,15,00,000 మంది నిరుద్యోగ యువత. మమతా బెనర్జీ 51 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను మూసివేశారు. ఆమె పాలనలో టాటాతో సహా 6,888 పరిశ్రమలు బెంగాల్ను విడిచి వెళ్ళాయి. ఇది ఒక విపత్తు. దయచేసి మీరు ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. ఒక టీచర్, 2 టీచర్లు లేని పాఠశాలలు పనిచేస్తున్నాయి. 90,000 విద్యా సంస్థలు మూతపడ్డాయి. మీ ప్రభుత్వ గణాంకాలు తప్పుగా ఉన్నాయి. మీ ప్రభుత్వ గణాంకాలు లేదు, నేను ఎలాంటి వ్యాఖ్య చేయటం లేదు. భారతీయుడైన ప్రతి వ్యక్తి ఓటు వేయడానికి అనుమతించబడాలి కదా. ఒకవేళ మీరు ఒక ఎస్ఐఆర్ చేయాలనుకుంటే, మరియు నేను దానితో ఏకీభవిస్తున్నాను, ఈ చివరి నిమిషం వ్యవహారం మీకు ఉండకుండా ఉండేందుకు గత సార్వత్రిక ఎన్నికలకు దానిని ఎందుకు అనుమతించలేదు? నాకు ఎస్ఐఆర్తో ఎలాంటి సమస్య లేదు. మనం సరైనదే చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. పౌరులు మాత్రమే మద్దతిస్తారు. 2004 సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు, దానికి ముందు 2002లో ఎస్ఐఆర్ అయితే దాన్ని 24లో ఎందుకు నిర్వహించకూడదు? జరిగింది. మరియు ఈసీఐ ద్వారా జనవరి 1, 2003న ఒక కొత్త ఓటరు జాబితా ప్రచురించబడింది. మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆమె వ్యక్తిగతంగా దక్షిణ కలకత్తాలో ఒక సీటు గెలుచుకున్నారు. ఇది కొత్త ఏమీ కాదు. ఎస్ఐఆర్ మరియు జనాభా గణన ఇది మన గొప్ప దేశంలో ఒక నిరంతర ప్రక్రియ. కానీ అది 2024 ఎన్నికల తర్వాత చేయబడలేదు. అది చేసి ఉండొచ్చు కదా? లేదు, ఇది ఒక మమతా బెనర్జీ విషయం. ఇక్కడ బెంగాల్లో 6 నెలల సుదీర్ఘకాలం, బీహార్లో కేవలం 45 రోజుల్లో అంతా ముగిసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ వ్యతిరేకించింది సార్, కానీ చివరికి వారు ఎన్నికల్లో పోరాడారు. వారు పోరాటంలో ఓడిపోయారు. సున్నీస్ చూడండి, పానిహటి ఆర్గిక్ మరణ బాధితుని తల్లి. ఆమె బీజేపీ నుండి ఎన్నికలలో పోటీ చేసింది. హింగల్గంజ్లో శ్రీమతి రేఖా పాత్ర బీజేపీ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె సందేశ్ ఖాళీ మహిళల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కందుని కేసులోని తుంప కోలియా బీజేపీలో చేరింది. ప్రతి మహిళ వారు భద్రత మరియు రక్షణ కోరుకుంటారు. మా వరకింద ముఖ్యమంత్రి స్వయంగా దుర్గాపూర్ మెడికల్ కాలేజీలో దుర్ఘటన జరిగినప్పుడు, గ్యాంగ్ రేప్, ఆమె స్వయంగా చెప్పారు, సాయంత్రం తర్వాత మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవద్దని.
ఇది చాలా మంచి విషయం కాదు. కానీ మీకు నిజంగా మహిళల ఓట్లపై అంత ఆసక్తి ఉంటే మీరు ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ ఎన్నికలలో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను కలిగి ఉండాల్సింది కాదా? మీకు సుమారు 20 మంది ఉన్నారు, వారికి 50కి పైగా మహిళా అభ్యర్థులు ఉన్నారు. మీరెందుకు ఎక్కువ మంది మహిళా అభ్యర్థులకు సీట్లు ఇవ్వరు? దయచేసి ఆగండి. 16 నుండి 18 తేదీల్లో పార్లమెంట్లో ఒక పెద్ద నిర్ణయం జరగబోతుంది, మహిళా రిజర్వేషన్. 1996 నుండి ప్రతి ఒక్కరూ పార్లమెంట్లో, అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ అంటూ అరిచారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మహిళలకు అనుకూలంగా చేస్తున్నారు. 2021లో మీరు బాగా చేయలేదు. 2021 నుండి ఇప్పటి వరకు 21 ఉప ఎన్నికలు జరిగాయి. మీరు 21 ఉప ఎన్నికలన్నింటిలో ఓడిపోయారు. ఇక్కడ ఎందుకు? ఇక్కడ అది మీకు ఆందోళన కలిగించడం లేదా? రిగ్గింగ్ పూర్తిగా పోలీసులు క్యాడర్ ఐప్యాడ్ తారుమారు చేస్తోంది. మరియు మమతా బెనర్జీ తన యంత్రాంగాన్ని చాలా దారుణంగా ఉపయోగించారు. దయచేసి మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. 2016లో కేవలం 3, 2021లో 77, ఇప్పుడు 177 ప్లస్. అదే 177 ప్లస్. అవును, ఖచ్చితంగా. మేము అనేది బీజేపీ ముఖ్యమంత్రి పదవికి ముఖం ఎవరు? ఎందుకంటే మేము ప్రచారకుల జాబితాను చూశాము. మీకంటే ఎంతో పైన లియాండర్ పేస్ ఉన్నారు. నా 2011లో అజెండా ఉండేది, సిపిఎంని తరిమేయండి, బెంగాల్ను కాపాడండి. ఈరోజు నా 2022 నుండి ఒకే ఒక అజెండా ఉంది, మమతను తరిమేయండి, బెంగాల్ను కాపాడండి. నాకు ఇలాంటి వ్యక్తిగత అజెండా లేదు. పార్టీ నందిగ్రామ్లో పోరాడమని చెప్పింది. 65,000 మంది ముస్లింలు అందరూ మమతకే ఓటు వేశారు. హిందువులు నన్ను గెలిపించారు. నాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు. బెంగాల్ నుండి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. మీరేనా తదుపరి ముఖ్యమంత్రి? లేదు, నేను ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. ఇది మనం మాట్లాడేది తదుపరి. బీజేపీ ఒక సమిష్టి కుటుంబం. మేమందరం మమతా బెనర్జీ పాలనను తుడిచిపెట్టడానికి పనిచేస్తున్నాం. ఆమెను తొలగించడమే మా ఏకైక అజెండా. బెంగాల్ను నాశనం చేశారు. ఈ దేశపు సాంస్కృతిక రాజధానిని నాశనం చేశారు. మీరు దేశాన్ని ధృవీకరించడానికి పనిచేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. మీరు బెంగాల్ను ధృవీకరిస్తున్నారు, విభజిస్తున్నారు. తప్పు. ఆ కారణంగా ఢిల్లీ విజయం మనది 27 సంవత్సరాల తర్వాత. మహారాష్ట్ర విజయం మనది. హర్యానాలో అందరి అంచనాలను ముగించి బీజేపీ వచ్చింది. మరియు బీహార్లో ఈసారి ఏమైందో మీరే చూశారు కదా. 2024 మన కళింగ విజయం. జై జగన్నాథ్. 2025 జై సీతామయ్య. అంగాన్ని జయించాం. మిగిలి ఉంది బెంగాల్. ఈసారి అయిపోతుంది. జై మహాకాళి అంటూ అంగవంగ కళింగ. కానీ కేంద్రం బెంగాల్కు దాని నిధులను ఎందుకు ఇవ్వడం లేదు? మీరు 1,00,000 కోట్లను నిలిపివేశారు. ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారు. దయచేసి నేను మీకు డేటా ఇస్తాను. నా దగ్గర కూడా డేటా ఉంది. మంచిది. 2014 నుండి 2014 వరకు యూపీఏ 1, యూపీఏ 2 సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 2,65,000 కోట్లు అందించింది. 2014 నుండి 26 మార్చ్ 31 వరకు నరేంద్ర మోదీజీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్కు 10 లక్షల కోట్లు అందించింది. మీరు 11 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంది. మీరు 10 లక్షల కోట్లు ఇచ్చారు, 1,00,000 కోట్లు తక్కువగా. ఎందుకు? అదంతా మీ డేటాలోనే ఉంది. కాదు. అదనపు 1,00,000 తరువాత వస్తుంది. కాదు. ప్రశ్న తలెత్తది ఎంతున్నా సరే. ఇప్పుడు అనుకుందాం, జిఎస్టీ ఆడిట్ రిపోర్ట్ను సమర్పించనిది ఒకే ఒక రాష్ట్రం. అయినప్పటికీ నిర్మలా సీతారామన్జీ 90% నిధులను కేటాయించారు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి స్టిక్కర్లు వేయటం ఆపమని చెప్పండి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరు బంగ్లా గ్రామ సడక్ కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు బంగ్లాకి బాడీ కాదు. జల్ జీవన్ మిషన్ పేరు జల్ స్వప్న కాదు.
ప్రధానమంత్రి అన్న సురక్ష పేరు ఖాద్యసాతి కాదు. స్టిక్కర్ వేయడం ఆపమని చెప్పండి, అంతా సరిపోతుంది. ఒక విషయం చెప్పండి. చెప్పనా? మీరు విభజించరు. మన సోనార్ బంగ్లా. సోనార్ బంగ్లా కాపాడే పోరాటం మోదీజీ గ్యారంటర్. బీజేపీ వస్తున్నారు. బంగ్లా సాంస్కృతిక రాజధానిగా ఉండేది. మమతా బెనర్జీ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రం తగలబెట్టబడింది. మేము ఈ బంగ్లాను కాపాడుతాం. బెంగాల్ పార్టీ దయ్యాల పార్టీ. పంజాబ్లో నివసించేవాడు బెంగాల్ పార్టీ. అవును, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పూలు ఇవ్వలేదు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ కార్యక్రమం ఏదీ జరగదు. నానా భాషలు, నానా మతాలు, నానా వేషధారణలు, వివిధత్వాల మధ్య చూడండి గొప్ప కలయికను. ఇదే మా భారతదేశం. ఆమెకు గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలి. ఆమెకు గ్రేటర్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కావాలి. ఆమెకు జమాత్ మోడల్ కావాలి. మాకు ఇండియన్ మోడల్ కావాలి. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం మాది. చాలా ధన్యవాదాలు.